బాయ్‌కాట్, లెన్స్‌కాట్ రైమింగ్ కోసం యూజ్ చేస్తున్న వర్డ్ కాదు. ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగ్. ఎందుకంటే లెన్స్‌కాట్ వాళ్ళు చేస్తున్న దారుణం రీసెంట్ టైమ్స్‌లో బయటికొచ్చిన తర్వాత అందరూ అని షాక్ అవుతున్నారు. ఏంటో చెప్పనా? మెయిన్‌గా ఎవరైతే ముస్లిమ్స్ హిజాబ్ యేసుకొని వస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం పంచేసే వాళ్ళకు గ్రాండ్ వెల్కమ్. కానీ బొట్టు పెట్టుకొని వచ్చిన గెట్ ఔట్ తీస్తారా లేదా? అంటే మన హిందువులంటే అంత చులకన అయిపోయిందా? ఇన్‌ఫాక్ట్ మన లెన్స్‌కార్ట్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన ముస్లిం కాదులెండి. అయినా గాని వాళ్ళకొక రూలు, వీళ్ళకి రూలు అని ఏంటండి? ఒక డ్రెస్ కోడ్ పాటిస్తూ ఉన్నప్పుడు ఎవ్వరికైనా, ఎక్కడికైనా సో, ఒకే పద్ధతనేది పాటిస్తే బావుంటుంది. ఇప్పుడు వాళ్ళకు హిజాబ్ ఏసుకొని రమ్మని జెప్పేసి అంటున్నారు. వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ ఉన్నప్పుడు జస్ట్ బిందీ పెట్టుకొనొస్తే తప్పేముంది? అంటే మాకు మనోభావాలుండవా? మేము చెప్పకూడదా? చేయగూడదా? లెన్స్‌కార్ట్ యాజమాన్యం ఎవరైతే ఇది ప్లేస్ చేశారో కంప్లీట్‌గా ఇప్పుడు గుండు సున్నాలయిపోతున్నారు. ఇదే మెయిన్‌గా వివక్ష చూపించడం అనేది మొదలు పెడితే ఒక్కసారి మేల్కొన్న తర్వాత వాళ్ళేం చూపించాలో అదే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడైతే లెన్స్‌కార్ట్‌కి సంబంధించిన షోరూమ్‌లు ఉన్నాయో మరి అక్కడికెళ్ళి కొంతమంది మరి హిందూ ప్రేమికులు గాని, సనాతన ధర్మం పాటించే వాళ్ళందరూ వెళ్లి ప్రతి ఒక్కరికి గూడా తిలకం పెట్టి వస్తున్నారు. దాంతో పాటు కూడా సో, వాళ్ళ ధర్మాన్ని మీరు ఎలా అయితే పాటించాలనుకుంటున్నారో మేమున్నాం అని చెప్పేసి అందరికి చెప్పెళ్తున్నారు. దాంతో పాటు కూడా అండ్ కమింగ్ టు ద స్టాక్ మార్కెట్ విషయంలో అయినా గానీ, దానిల పరంగా అయినా గానీ, ఈ లెన్స్‌కార్ట్‌కి ఇప్పుడు తగ్గుముఖం అనేది కూడా పడుతూ వస్తుంది. ఒక బిజినెస్ అనేది చేస్తూ ఉన్నప్పుడు సో, అందరి ఉద్యోగులకు సమన్యాయం అనేది కూడా ఉండాలి. వాళ్ళకంటూ వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఉంటది. అది కూడా వాళ్ళని పాటించే విధంగా ఉండాలి కానీ, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పేసి వర్క్ విషయంలో పెట్టండి. బానే ఉంటది. కానీ వాళ్ళు పాటించే ఆచారాల విషయంలో పెడితే ఇదే ఇలాగే ఉంటుందనమాట. ఇలాగే చేస్తూ వెళ్ళండి. మీరింకా షోరూమ్‌లలో కాదు, కార్ట్‌లలో వేసుకొని అమ్మాల్సొస్తది అద్దాల్ని. ఈ ఇష్యూ మొత్తం హైలైట్ అయిన తర్వాత దానికి సంబంధించిన యాజమాన్యం బయటికొచ్చి సారీ మేము చేసింది తప్పు. ఇలాంటివి నెక్స్ట్ టైమ్ రిపీట్ అవ్వవు అని చెప్పడం గాదు. ఇదేదో ముందే ఉండాలి. సో, ఇలా చేయకుండా ఉంటే ఏమయ్యేదో అని జెప్పేసి ఆలోచించాలి. కాబట్టి గైస్ ఇక్కడ ఇది కేవలం ఒక కార్పొరేట్ కంపెనీలోనో దానిలకు సంబంధించో కానే కాదు. కాబట్టి ఎక్కడ ఇలాంటిది ఏదన్నా జరుగుతూ ఉన్నా కానీ వెంటనే మీ వాయిస్‌ని రైజ్ చేయండి. దాన్ని వెంటనే బయటికి తీసుకొనొచ్చిన తర్వాత సరిదిద్దే ప్రయత్నం అనేది కూడా ప్రతి ఒక్కరు చేస్తేనే బావుంటుందనమాట. గుర్తుపెట్టుకోండి. బొట్టు జోలికొస్తే 'ఆపరేషన్ సింధూర్' గుర్తుంది గదా! అదే రిపీట్ అవుద్ది. రీసెంట్‌గా టీసీఎస్ ఇష్యూలో బయటికొచ్చిన తర్వాత మిగతా కంపెనీస్‌లో కూడా ఇలాంటివి జరుగుతున్నవి గూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన రీల్స్ గాని, దానికి సంబంధించిన టాపిక్స్ మన ఛానెల్‌లో కూడా ఉంటుంది. సో, ఇలాంటి బోలెడన్ని వీడియోస్ కోసం మీరు సబ్‌స్క్రైబ్ టు ద సోషల్ పోస్ట్ టీవీ.